క్లస్టర్స్. కాన్సనెంట్ క్లస్టర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్లస్టర్ అంటే ఒక గ్రూప్ అని అర్థం. సో ఈ గ్రూప్ లో కాన్సనెంట్ క్లస్టర్స్ అంటే కాన్సనెంట్ సౌండ్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ కాన్సనెంట్ సౌండ్స్ అందులో మధ్యలో ఎటువంటి వాయల్ సౌండ్ లేకుండా ఉంటే అది విత్ ఇన్ ఎ సిలబుల్, ఒకే సిలబుల్ లో ఉంటే దాన్ని కాన్సనెంట్ క్లస్టర్ అంటారు. సో సేమ్ సిలబుల్ లో ఉండాలి, అలాగే అందులో వావెల్ సౌండ్ ఉండకూడదు. అటువంటి వాటిని కాన్సనెంట్ క్లస్టర్ అంటారు. సో ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రీ. ఫ్రీలో ఫ్ ఈ రెండు, ఇది ఒక క్లస్టర్, ఇది అనేది ఒక క్లస్టర్. సో దీని మధ్యలో కూడా ఎటువంటి వాయల్ సౌండ్ లేదు కాబట్టి ఇది రెండు సౌండ్స్ కలిపి ఒక క్లస్టర్ అవుతుంది. ఇక్కడ మూడు సౌండ్స్, ఈ మూడు సౌండ్స్ కలిపి ఒక క్లస్టర్ అవుతుంది. స్ప్రే. స్ప్రే అనే వర్డ్ లో స్ప్రే, ఈ మూడు ఈ మూడు కలిపితే ఒక క్లస్టర్ అవుతుంది. సో అట్లా రెండు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కాన్సనెంట్ సౌండ్స్ కలిపి ఒక క్లస్టర్ కావచ్చు. కానీ వీటి మధ్యలో మాత్రం ఎటువంటి వాయల్ సౌండ్ ఉండదు. ఇక్కడ వాయల్ సౌండ్ లేదు, రెండు వాయల్ సౌండ్ లేదు దీంట్లో. నెక్స్ట్ ఇంకొక రూల్ ఏంటంటే కాన్సనెంట్ క్లస్టర్ బిలాంగ్ టు ద సేమ్ సిలబుల్, ఒకే సిలబుల్ కు చెందిన. సో ఇది ఒకటే సిలబుల్, ఇదంతా. ఇది కూడా ఫ్రీ అనేది ఈ ఒక్క సిలబుల్. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బ, ల్, ఈ రెండు వర్డ్స్, రెండు సౌండ్స్. ఓకే, ఇందులో బ్లూ అనే వర్డ్ లో ఉన్నాయి. సో బ, ల్, ఈ రెండు సౌండ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ఒక కాన్సనెంట్ క్లస్టర్ అవుతాయి. రెండు సౌండ్స్ బ, ల్. సో ఎందుకు కాన్సనెంట్ క్లస్టర్ అవుతాయి అంటే ఇది సీక్వెన్స్ గా ఉన్నాయి, వరుసగా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. తర్వాత ఇందులో సేమ్ సిలబుల్ ఉంది. ఈ రెండు, ఈ బ, లా కూడా రెండు ఒకే సిలబుల్ కు చెందినవి, వేరు వేరు సిలబుల్ కి చెందినవి కావు. సో ఒకే సిలబుల్ చెంది ఉండాలి, తర్వాత వాటి మధ్యలో ఎటువంటి వాయల్ సౌండ్ ఉండకూడదు. అటువంటి కాన్సనెంట్ సౌండ్స్ ని క్లస్టర్ అంటాం. సో ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, కాన్సనెంట్ క్లస్టర్ కాంది ఏదో చూద్దాం. ఓకే, సో ఏది కాన్సనెంట్ క్లస్టర్ కాదు? ఎగ్జాంపుల్ చూడండి, మస్టర్డ్. మస్టర్డ్ అనే వర్డ్ లో ఇక్కడ ఈ రెండు కాన్సోనెంట్సే. ఇక్కడ ఈ రెండు కాన్సోనెంట్సే, ఎస్టి ఈ సౌండ్ వస్తుంది, ఈ ఎస్టి అనేది ఈ రెండు కాన్సోనెంట్స్. కానీ ఇది క్లస్టర్ గా ఫామ్ కాదు, క్లస్టర్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ మస్ అనే వారికి ఒక సిలబుల్, టార్డ్ అనేది ఒక సిలబుల్. సో రెండు కూడా డిఫరెంట్, ఒక సిలబుల్ లో ఇంకో అనేది ఇంకో సిలబుల్ లో వచ్చింది. సో రెండు డిఫరెంట్ సిలబుల్స్ లో వచ్చినాయి. సో డిఫరెంట్ సిలబుల్స్ లో వచ్చినాయి కాబట్టి ఇది ఏమైతుంది? కాన్సనెంట్ క్లస్టర్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో సో మనము ఇంకొకటి సిలబుల్ కూడా మనకు తెలిసి ఉండాలి, సిలబిఫికేషన్ కూడా ఐడియా ఉండాలి. సో సిలబిఫికేషన్ ఐడియా ఉంటేనే ఆ కాన్సనెంట్ క్లస్టర్ సేమ్ సిలబుల్ ఉందా, డిఫరెంట్ సిలబుల్స్ చెందిందా అనేది తెలుసుకొని మనం అది క్లస్టరా కాదా గుర్తించవచ్చు. సిలబుల్ అంటే ఏంది? అందులో ఒక వావెల్ యూనిట్ ఉంటే ఇట్ ఈస్ సిలబుల్. మరి ఇంతకు ముందు చూసాం స్లైడ్ లో, మస్టర్డ్, MUS, మస్ అంటే అందులో ఒక వావెల్ అనే ఒక వావెల్ యూనిట్ ఉంది కాబట్టి మస్ అనే వరకు ఒక సిలబుల్, టర్డ్ అదొక సిలబుల్. సో రెండు సిలబుల్స్ ఉన్నాయి. సో అట్లా మనకి సిలబిఫికేషన్ ఐడియా ఉంటే అది సేమ్ సిలబుల్ చెందినదా కాదా అని అన్నప్పుడే అది కాన్సనెంట్ అని మనం కాన్సనెంట్ క్లస్టర్ అని గుర్తించవచ్చు. సో ఇప్పుడు ఇందులో ఈచ్ కాన్సనెంట్ సౌండ్ ఇన్ ఏ క్లస్టర్ ఇస్ క్లియర్లీ హర్డ్. సో మనకి ఈ క్లస్టర్ లో ప్రతి ఒక్క సౌండ్, ఇందులో మూడు సౌండ్స్ ఉన్నాయి కాన్సనెంట్స్. అనే ఒక క్లస్టర్ మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇందులో మూడు సౌండ్స్ ఉన్నాయి. ఆ విధంగా క్లస్టర్ మనకి కాన్సనెంట్ ఈచ్ సౌండ్ చాలా క్లియర్ గా వినపడుతుంది. సో వీటిని మనం ప్రాక్టీస్ చేయడానికి గట్టిగా చదవడం ఒక మార్గం. సో ఎక్కడ ఉంటాయి క్లస్టర్స్ చూద్దాం మనం. బిగినింగ్ ఆఫ్ వర్డ్స్ లో ఉంటాయి, అంటే పదాలు మొదలైనప్పుడు బిగినింగ్ లో కూడా ఉంటాయి. అలాగే ఎండ్ ఆఫ్ వర్డ్స్ లో ఉంటాయి, పదం చివరిలో కూడా ఉంటాయి. సో బిగినింగ్ ఉన్న దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. STR ఇది ఒక క్లస్టర్. సో ఇక్కడ మూడు సౌండ్స్ ఉన్నాయి. స్ట్రీ,
అనేది ఒక క్లస్టర్, బిగినింగ్ లో ఉంది అంటే ఇనిషియల్ లో ఉంది అనమాట, ముందు ఉంది పదం ముందు. సో ఇక్కడ కూడా స్కోల్డ్, స్కోల్డ్ లో కూడా ఇగో ఇట్లా ఇక్కడ. తర్వాత స్క్రీమ్, స్క్రీమ్ లో ఇక్కడ వరకు 3 కాన్సోనెంట్స్ ఉన్నాయి. స్క్ర్ ఆడ. అలాగే ఎండ్ ఆఫ్ వర్డ్స్ పదం చివరిలో కూడా ఉన్నాయి. సాల్వ్డ్, సాల్వ్డ్ లో ఇగో ఇక్కడ ఇక్కడ. అలాగే 12th లో ఇగో ఇక్కడ. సో ఇది 4 కాన్సోనెంట్స్ ఉన్నాయి చూడండి ఇందులో. 1 ల ఓకే, ఈ 4 కాన్సోనెంట్స్ ఉన్నాయి, ఈ 4 కాన్సోనెంట్స్. సో ఇందులో 3 కాన్సోనెంట్స్. సో ఈ కాన్సోనెంట్ క్లస్టర్స్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. పదం బిగినింగ్ లో ఉండొచ్చు, పదం చివరిలో కూడా ఉండొచ్చు అలా. తర్వాత ఇక్కడ అదే మనం లెంత్ ఆఫ్ క్లస్టర్స్ కూడా అదే 2 కాన్సోనెంట్స్ ఉంటే ఇట్లా. ఎగ్జాంపుల్ ప్లే లో ఇది. అలాగే 3 కాన్సోనెంట్స్ ఎగ్జాంపుల్ చూడండి, స్క్రూలో ఇది. తర్వాత 4 కాన్సోనెంట్స్ లో ఇది. సో ఈ విధంగా 2 కాన్సోనెంట్స్ ఉండొచ్చు, 3 కాన్సోనెంట్స్ ఉండొచ్చు, 4 కాన్సోనెంట్ ఉండొచ్చు, ఇనిషియల్ లో ఉండొచ్చు, ఫైనల్ లో కూడా ఉండొచ్చు. అంటే ముందు పదం ముందు బిగినింగ్ లో ఉండొచ్చు, పదం చివరిలో కూడా ఉండొచ్చు. సో కొన్ని కామన్ కాన్సోనెంట్ క్లస్టర్స్ ఉన్నాయి, ఇది నేను చదువుతాను. ఇదేమో ఫాంటిక్ స్క్రిప్ట్, ఇది కాన్సోనెంట్ యొక్క సింబల్స్ ఇవి. ఇది వర్డ్, ఇంగ్లీష్ వర్డ్. సో బ్లూ అనే వర్డ్ లో ఈ బిఎల్ ఇది క్లస్టర్ అయింది. బ్రౌన్ అనే వర్డ్ లో బ్ ఈ 2 కలిపితే ఒక క్లస్టర్ అయింది. సో క్లాక్ లో కూడా. సో క్రైలో ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చినాయి, క్లస్టర్ అయింది. ఇక్కడ ఫాంటిక్ స్క్రిప్ట్ ఇచ్చాం. సో డిఆర్ ఇది, ఇందులో ఎఫ్ఎల్, ఇందులో గ్రీన్ లో జిఆర్, ప్లే లో పిఎల్, ప్రెసెంట్ లో పిఆర్. సో ఇవి ఈ కాన్సోనెంట్ క్లస్టర్ యొక్క సింబల్స్. ఇవి కాన్సోనెంట్ క్లస్టర్స్ మనం బిగినింగ్ లో ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ పదం ముందులో ఉన్నాయి. సమ్ మోర్ కాన్సోనెంట్ క్లస్టర్స్. బిగినింగ్ లో స్లీప్, రెడ్ కలర్ ఉన్నవన్నీ కూడా క్లస్టర్స్. స్పూన్, స్టాప్, ట్రీ, స్క్రీమ్, స్ప్రింగ్, స్ట్రీట్. సో ఇక్కడ పదం చివర్లో ఎండ్ ఆఫ్ ద వర్డ్ లో ఉన్నవి, ఎండ్ ఆఫ్ ఎ వర్డ్ లో ఉన్న కాన్సోనెంట్ క్లస్టర్స్. ఇన్స్, వన్స్. సో ఈ ఎన్సిఈ అనేది ఇక్కడ ఈ స్క్రిప్ట్ లో ఇచ్చాం. ఓకే, క్లస్టర్ ఎండ్ ఆఫ్ వర్డ్ ఉన్నది. అలాగే నెట్స్, ఇది ఇట్స్. అలాగే డాగ్స్, గజ్, ఇది ఇక్కడ సా రాదు, సౌండ్ జ్ వస్తుంది. డాగ్స్, డాగ్స్. ఓకే, డాగ్స్ రావాలి, బజింగ్ సౌండ్ రావాలా, వైబ్రేషన్. డాగ్స్. అలాగే నేమ్స్, నేమ్స్. ఆస్క్డ్, టా సౌండ్ రావాలా. ఈడియో, కా తో ఎండ్ అయిన వర్డ్ కి ఈడి వచ్చినప్పుడు ట రావాలా. సో ఆస్క్డ్, ఆస్క్డ్. మ్యాప్స్. టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్. ఐడెంటిఫై ద కాన్సోనెంట్ క్లస్టర్ ఇన్ ఈచ్ వర్డ్. ప్రతి పదంలో కాన్సోనెంట్ క్లస్టర్ ని గుర్తించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వబడింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్. ఇది ఎగ్జామ్ లో కూడా మీరు కాన్సోనెంట్ క్లస్టర్ ని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఆన్సర్ ఇవ్వబడింది. స్విఫ్ట్ లో ఈ ఎఫ్టి అనేది ఒక క్లస్టర్. సో 2 కాన్సోనెంట్ సౌండ్స్ లో ఒక క్లస్టర్ గా ఉన్నాయి, ఎందుకంటే మధ్యలో ఎటువంటి వావెల్ సౌండ్ కూడా లేదు, ఇది ఒకే సిలబుల్ లో ఉంది. అలాగే పంప్, పంప్ లో ఇది ఒక ఎంపి, ఇది ఒక కాన్సోనెంట్ క్లస్టర్ అవుతుంది. ఫిఫ్త్ లో ఇది కంచి, ఇది రెండు రెండు సౌండ్స్, ఇది కూడా 2 కలిపితే ఒక క్లస్టర్. అలాగే నెక్స్ట్ ప్రైవేట్, ప్రైవేట్ లో ఇది క్లస్టర్. ఓకే, నెక్స్ట్ ష్రెడ్, ష్రెడ్ లో ఎస్హెచ్ఆర్, ఇదొక సౌండ్, ఇదొక సౌండ్, ఒక క్లస్టర్. అలాగే స్ప్లాష్ లో 3 సౌండ్స్, ఇది 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 ఎస్పిఎల్ 3 సౌండ్స్. అఫ్రైడ్ లో 3, 2, ఇది ఫ ర,
ఈ రెండు సౌండ్స్. ఓకే, అటెంప్ట్ లో లాస్ట్ సౌండ్స్ ఎంప్ట్, ఎంపిటి వచ్చిన సౌండ్ ఎంప్ట్, అటెంప్ట్. సో ఇది టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్, రైట్ డౌన్ 3 words వేర్ దీస్ కాన్సనెంట్ క్లస్టర్స్ అక్కర్ ఇన్ ది ఇనిషియల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్, సో ఒక పదంలో ముందు ఉన్న పొజిషన్ లో తీసుకున్న కాన్సనెంట్ సౌండ్స్ ని క్లస్టర్స్ గుర్తించమన్నాడు ముందులో. ఓకే, సో ఇందులో ఇక్కడ సిలబల్ మనకి సౌండ్స్ ఇచ్చాడు, కాన్సనెంట్ సౌండ్స్. ఇది 2 కాన్సనెంట్ సౌండ్స్ ప అండ్ ర. సో ఇందులో దాంతో పాటు ఎగ్జాంపుల్ సెంటెన్స్ 3 words రాయమన్నాడు. సో ఇది వచ్చింది చూడండి, ప్రైస్, ప్రౌడ్, ప్రింట్. అలాగే దీన్, బ్రెడ్, బ్రైట్, బ్రష్. నెక్స్ట్ ఫ్రీ, ఫ్రెష్, ఫ్రూట్, క్విక్, క్విక్, క్విక్. ఓకే, goat, twin, తర్వాత 12, ట్విస్ట్. ఇట్లా 3 words రాయమన్నారు. ఓకే, తర్వాత స్క్రీమ్, స్క్రాచ్, స్క్రూ. ఇట్లా 3 words ఒక్కొక్క దానికి మనం కాన్సనెంట్ క్లస్టర్స్, ఒక కాన్సనెంట్ క్లస్టర్ 3 words రాసాం ఎగ్జాంపుల్. అవన్నీ కూడా ఇనిషియల్ పొజిషన్ లో వచ్చాయి చూడండి, ముందే వచ్చాయి. ఇట్లా స్క్రీమ్ లో, స్క్రాచ్ లో, ఇక్కడ ఇట్లా స్క్రూలో. ఓకే, సో రైట్ డౌన్ 3 words వేర్ దీస్ కాన్సనెంట్ క్లస్టర్స్ అక్కర్ ఇన్ ద ఫైనల్ పొజిషన్. ఫైనల్ అంటే పదం చివరిలో ఉన్న కాన్సనెంట్ క్లస్టర్స్ ను రాయమని. ఇక్కడ మనకి ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చాడు, ఫాంటిక్ స్క్రిప్ట్, సౌండ్స్ ఇచ్చాడు, కాన్సనెంట్ సౌండ్స్. మనం దీనికి సంబంధించి 3 words రాయాలి, అది కూడా పదం చివరిలో రాయాలి ఈ సౌండ్. ఓకే, టాక్, మిల్క్, సిల్క్. అలాగే జంప్, ల్యాంప్, స్టంప్, సాల్ట్. నెక్స్ట్ బెల్ట్, చివరిలో వస్తుంది బెల్ట్. అలాగే ల్యాండ్, హ్యాండ్, సౌండ్. సో ఇలా బెంచ్, పంచ్, లంచ్. ఇక్కడ కేఎస్ కదా, ఎక్స్. ఇది బాక్స్, కిక్స్, బ్రిక్స్. ఈ విధంగా పదం చివరిలో వచ్చింది.